దక్షిణాసియా ప్రాంతం మళ్లీ ఒక తీవ్రమైన భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన భారీ సైనిక ఆపరేషన్లో 274 మంది తాలిబాన్ యోధులు మృతి చెందినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. ఈ సంఘటన ప్రాంతీయ స్థిరత్వంపై గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. పాకిస్తాన్ సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్కు ఘజబ్ లిల్ హక్ అనే కోడ్నేమిచ్చినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని నెలలుగా సరిహద్దు దాటి మిలిటెంట్ దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. సరిహద్దు పొడవు సుమారు 2600 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాంతం చరిత్రపరంగా సున్నితమైనదే. అక్కడ గిరిజన ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల మిలిటెంట్ గుంపులు దాక్కోవడానికి అనుకూల పరిస్థితులు ఉంటాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఈ ఆపరేషన్లో కేవలం యోధులనే కాకుండా అనేక మిలిటెంట్ స్థావరాలు కూడా ధ్వంసం చేసినట్లు సమాచారం. భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. అయితే ఆఫ్ఘాన్ వైపు నుండి ఈ గణాంకాలపై భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారిక నిర్ధారణ విషయంలో స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్నది తాలిబాన్. 2021లో విదేశీ దళాలు వెళ్లిపోయిన తర్వాత తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుండి పాకిస్తాన్ ఆఫ్ఘాన్ సంబంధాలు పూర్తిగా స్థిరంగా లేవు. పాకిస్తాన్ ఆరోపణ ఏమిటంటే తమపై దాడులు చేస్తున్న కొందరు మిలిటెంట్ గుంపులు ఆఫ్ఘాన్ భూభాగాన్ని సురక్షిత స్థావరంగా ఉపయోగిస్తున్నారని. ఇటీవల జరిగిన ఈ భారీ ఆపరేషన్తో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం కూడా ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తోంది. కొన్ని దేశాలు ఇరుపక్షాలు సంయమనం పాటించాలని పిలుపునిస్తున్నాయి. ఈ ఘటనకు మానవతా కోణం కూడా ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే సాధారణ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పాఠశాలలు, మార్కెట్లు తాత్కాలికంగా మూసివేయబడినట్లు స్థానిక నివేదికలు చెబుతున్నాయి. శరణార్థుల ప్రవాహం పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇంకో ముఖ్య అంశం, ఈ ఘర్షణలు దీర్ఘకాలానికి దారితీస్తే ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. సరిహద్దు వాణిజ్యం, రవాణా మార్గాలు, పెట్టుబడులు ఇవన్నీ ప్రభావితమవుతాయి. 274 మంది తాలిబాన్ల మృతి అనే గణాంకం కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. అది సరిహద్దు భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై పెద్ద ప్రభావం చూపే అంశం. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. ప్రస్తుతం మాత్రం దక్షిణాసియా ప్రాంతం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.